అది కమలాపురం అనే ఒక పల్లెటూరు. ఆ గ్రామంలో రాము, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. అయితే అది పల్లెటూరు కావడంతో ఇద్దరికి సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో పట్నం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరూ బయలుదేరే ముందు ఒక అవగాహనకి వచ్చారు. అదేంటంటే పట్నంలో చేసే వ్యాపారంతో వచ్చే డబ్బును ఏ గొడవలు లేకుండా ఇద్దరు సమానంగా పంచుకుందామని మాట ఇచ్చుకున్నారు. ఈ మాట వారి మధ్య నమ్మకంగా పెట్టుకున్నారు. ఇక అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి పట్నం వైపు బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుందామని వాళ్ళకి దారిలో కనిపించిన ఒక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి బంగారు నాణాలతో నిండిన పెద్ద మూట దొరికింది. ఇంకేముంది, దాన్ని చూసిన ఇద్దరు తమ పంట పండిందనుకొని ఎంతో ఆనందపడ్డారు. ఇక ఇద్దరూ కలిసి ఆ బంగారాన్ని సమానంగా పంచుకొని మళ్ళీ వాళ్ళ ఊరే తిరిగి వెళ్ళి అక్కడే ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని సంతోషంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ బంగారాన్ని చూసిన వెంటనే రాము మనసులో దురాశ మొదలైంది. అది మొత్తం నాదే కావాలి అన్న ఆలోచన అతన్ని తప్పుదారి పట్టించింది. రవిని ఎలాగైనా అడ్డు తప్పించి ఈ బంగారం మొత్తం నా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. అదే కారణంతోటి రవితోటి ఇలా అంటాడు. అరే రవి, మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా, చాలా ఆకలిగా ఉంది. ఈ చుట్టుపక్కల ఏదైనా అన్నదాన సత్రం ఉండే ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం తీసుకొస్తే ఇద్దరం తినేసి ఈ బంగారం మన ఇద్దరం సమానంగా పంచుకొని మన ఊరు వెళ్ళిపోదాంరా అని అంటాడు. రవి భోజనం తీసుకొని వచ్చేసరికి ఏదో ఒక ప్లాన్ చేసి అతన్ని చంపాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక అదే సమయంలో రవి మనసులో కూడా దురాశ పుట్టింది. ఎలాగైనా రాముని తొలగించి బంగారం మొత్తం తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక అనుకున్నదే తడవుగా రాము కోసం తీసుకొచ్చే భోజనంలో విషం కలిపి తీసుకొస్తాడు. ఇలా ఇద్దరు ఒకరిని ఒకరు ద్రోహంతో తొలగించుకొని మొత్తం బంగారాన్ని కొట్టేయాలనుకున్నారు. ఇక రవి తిరిగి రాగానే అతనిపై పక్కనే ఉన్న వస్తువులతో దాడి చేసి అక్కడికక్కడే అతన్ని చంపేస్తాడు. అనంతరం బాగా ఆకలిగా ఉన్న రాము రవి తెచ్చిన భోజనాన్ని తినగా అందులో విషం ఉన్న కారణంగా రాము కూడా మరణిస్తాడు. చివరికి ఆ బంగారు నాణాలు ఎవరికీ దక్కకుండా పోయాయి. ఈ కథ ద్వారా మనకి తెలిసిందేంటంటే దురాశ మనిషిని అంధుడుగా చేస్తుంది. నిజాయితీని పక్కన పెట్టి సంపద కోసం తాపత్రయపడితే చివరికి మిగిలేది నష్టం తప్ప లాభం కాదు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.